ఈ చాప్టర్లో మనం కొంత ఇమేజ్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మరి ఫస్ట్ సెషన్లో హిస్టోగ్రామ్ లెవెల్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది గమనించవచ్చు. ఒక పిక్చర్ని ఓపెన్ చేసుకోండి, చాప్టర్ 3 తీసుకోండి మీ డైరెక్టరీస్లో. దాంట్లో ఇక్కడ ఫుల్ రేంజ్ అనే ఒక పిక్చర్ని ఓపెన్ చేస్తున్నాను. మరి ఒక ఇమేజ్లో మీకు తెలుసు నంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయని. మరి ప్రతి పిక్సెల్కి కూడా ఒక కలర్, మరి ఆ కలర్ యొక్క డెప్త్నెస్ అంటే బ్రైట్నెస్ లేదంటే డార్క్నెస్ ఎంత అనేది కూడా ఉంటుందనేది తెలుసు. ఎందుకంటే ఇమేజ్ ఈజ్ టోటల్లీ కలెక్షన్ ఆఫ్ పిక్సెల్స్ కాబట్టి. మరి ఆ యొక్క పిక్సెల్ యొక్క డార్క్నెస్ లేదంటే బ్రైట్నెస్ ఎంత ఉంది, ఎన్ని పిక్సెల్స్ ఏ బ్రైట్నెస్లో ఎంత డార్క్నెస్లో ఉన్నాయి అనేదానికి మనం హిస్టోగ్రామ్ టూల్ని వాడతాం అన్నమాట. మరి విండోలోకి వెళ్ళండి, ఇక్కడ హిస్టోగ్రామ్ తీసుకోండి. హిస్టోగ్రామ్ గనక ఇట్లా కాంపాక్ట్ వ్యూలో ఉంటే ఈ వ్యూ కాంపాక్ట్ వ్యూ, ఎక్స్పాండెడ్ వ్యూలోకి తీసుకోండి. తీసుకొని ఇక్కడ బేసిక్గా కలర్స్ మీకు చూపించవచ్చు. ఇట్లా ఏ కలర్ ఎట్లా డెప్త్ ఇట్లా చూపిస్తుంది. మరి అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఎక్కడ ఏ డెప్త్లో ఉంది అనేది ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చూడొచ్చు. అలా కాకుండా లూమినాసిటీ తీసుకుందాం. టోటల్గా పిక్సెల్స్ యొక్క కలర్ బ్రైట్నెస్ డార్క్నెస్ ఎంత ఉందనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ సైడు లెవెల్, కౌంట్ ఈ రెండు ఉన్నాయి. లెవెల్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. లెఫ్ట్ సైడ్ 0th లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అది ఫుల్ డార్క్నెస్ అన్నమాట. అట్లానే ఇటు సైడు లాస్ట్ ఇట్లా మౌస్ని తీసుకెళ్ళినట్లయితే ఇది 255 వస్తుంది ఫుల్ బ్రైట్నెస్. అంటే ఇక్కడ ఫుల్ డార్క్నెస్ కలిగిన పిక్సెల్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెవెల్ 1లో ఉన్నాను. లెవెల్ 1లో హిస్టోగ్రామ్ ఏమీ చూపించలేదు. కౌంట్ చూడండి మీరు, లెవెల్ 1లో కౌంట్ ఎంత ఉంది, లెవెల్ 1లో కానీ 2లో కానీ ఇట్లా 0 ఉంది కౌంట్. అంటే ఒక పిక్సెల్ కూడా ఫుల్ బ్రైట్నెస్ తోటి లేదా డార్క్నెస్ తోటి లేదు ఇమేజ్లో అని అర్థం. అదే ఇలా తీసుకొచ్చాను ఇక్కడికి. మరి లెవెల్ 56లో చూడండి 3473 పిక్సెల్స్ ఉన్నాయన్నమాట ఆ డార్క్నెస్ తోటి. ఇట్లా మూవ్ అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు 255 దగ్గరికి వెళ్తే మళ్ళీ 0 కౌంట్, ఎందుకంటే ఫుల్ బ్రైట్నెస్ తోటి ఏ పిక్సెల్స్ లేవన్నమాట. ఇట్లా మీరు డార్క్నెస్ తోటి బ్రైట్నెస్ తోటి ఏ లెవెల్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనేది ఈ యొక్క ఇమేజ్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు హిస్టోగ్రామ్ టూల్ ద్వారా. మరి ఈ యొక్క లెవెల్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అనుకోండి, అలాంటప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ దీన్ని తీసుకోండి. ఇక్కడ మీకు ఈ యొక్క ఇమేజ్లో లెవెల్ అడ్జస్ట్మెంట్స్ ఇట్లా చేయొచ్చు అనమాట. ఇది 0th దగ్గర ఉంది కౌంట్, ఇట్లా మూవ్ చేశాను అనుకోండి. చూడండి ఇమేజ్లో దాంతోపాటు గ్రే కూడా, ఇది గ్రే, ఇది డార్క్, ఇదేమో ఫుల్ వైట్. మరి ఈ వైట్ని ఇట్లా తీసుకురండి, వైట్ ఏరియాస్ పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా మీరు క్లియర్గా ఈ యొక్క
పిక్సెల్స్ యొక్క లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ లెవెల్స్ కూడా ఇట్లా తీసుకెళ్ళచ్చు. ఈ బేసిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫుల్ బ్రైట్నెస్ని ఇట్లా తీసుకొచ్చారంటే అవి కూడా ఫుల్ బ్రైట్ అవుతాయి అని అర్థం. ఈ విధంగా దీంట్లో చూడొచ్చు. అట్లానే వేరే వేరే ఇమేజ్ని తీసుకున్నా కానీ మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ హైలైట్ అనే ఒక ఇమేజ్ ఉంది. మరి హిస్టోగ్రామ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎక్కువ పీక్నెస్ ఎక్కడ చూపిస్తుంది? ఫుల్ వైట్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నట్టు కౌంట్, అంటే వైట్ పిక్సెల్స్ ఎక్కువ ఉన్నట్టు అక్కడ కౌంట్ చూపిస్తుంది అనమాట. ఓకే, అట్లనే డార్క్ ఉండే పిక్చర్ తీసుకుంటే డార్క్ ఏరియాస్ ఎక్కువ ఉన్నట్టు, అంటే డార్క్నెస్ కలిగిన పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయని చూపిస్తుంది. ఓకే, ఎనీవే హిస్టోగ్రామ్ యొక్క పిక్సెల్స్ యొక్క లెవెల్స్ని చూసుకోవడం దానికి పనికొస్తుంది. మరి లెవెల్ అడ్జస్ట్మెంట్ కోసం ఇమేజ్లో ఉండే అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ అనే టూల్ పనికొస్తుంది అనమాట. ఓకే.